అమెరికాలో ఉన్న హ్యుండాయ్ మోటార్ కార్ల బ్యాటరీ ప్లాంట్ పైన అమెరికా అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో 475 మందిలో ఏకంగా 300 మందికి పైగా దక్షిణ కొరియా పౌరులను అరెస్టు చేసి నిర్బంధించారు. అమెరికా చరిత్రలో ఒకే చోట ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఇమిగ్రేషన్ ఆపరేషన్ ఇదేనని అక్కడి అధికారులు చెప్తున్నారు. వీళ్ళలో ఎక్కువ మందికి వర్క్ పర్మిట్ లేకపోవడం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా కొరియా కంపెనీలు తమ హైటెక్ ప్లాంట్లలో పనిచేసే నిపుణులకు షార్ట్ టర్మ్ వర్క్ వీసాలు పొందడానికి చాలా కష్టపడుతున్నాయి. అందుకే గత ప్రభుత్వాల సమయంలో కొంతమంది వీసా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని వీసా లేకుండానే కొందరిని పంపించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నిబంధనలు కఠినంగా మారడంతో ఈ సమస్య మొదలైంది. కొంతమంది కొరియన్ వర్కర్లు ఈ అరెస్టుల గురించి రాయిటర్స్ సంస్థతో మాట్లాడారు. వాళ్ళలో ఒక టెక్నీషియన్ తన 6 స్నేహితులను ఉద్దేశించి, పట్టుబడితే మీ జీవితాలు నాశనం అవుతాయని నేను వాళ్ళను వేడుకున్నాను అని చెప్పారు. మరో టెక్నీషియన్ తన B1 వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయిందని, తరువాత మెక్సికో సరిహద్దులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే సియోల్లోనే ఫ్లైట్ ఎక్కనివ్వలేదని బాధపడ్డారు. ఈ విషయం పైన ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ మాట్లాడుతూ తమ కంపెనీకి చెందిన 47 మంది ఉద్యోగులు అరెస్ట్ అయినట్లు చెప్పుకొచ్చారు. హ్యుండాయ్ మాత్రం ఈ విషయాలపైన తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ సమస్యపైన తాము పరిశీలిస్తామని, చట్టాలను ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. అయితే అరెస్ట్ అయిన వాళ్లలో చాలా మంది కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న ఉద్యోగులేనని 2 కంపెనీలు చెప్పుకొచ్చాయి. కొరియాలో పనిచేస్తున్న వారికి కూడా ఈ అరెస్టులు షాక్నిచ్చాయి. ఈ దాడులు అమెరికా, దక్షిణ కొరియా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కొరియా ప్రభుత్వం తమ దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొత్త వీసా కేటగిరీని సృష్టించమని అమెరికాను అభ్యర్థించింది. దీనిపైన మాట్లాడేందుకు కొరియా విదేశాంగ శాఖ మంత్రి వాషింగ్టన్ పయనమయ్యారు. ఈ విషయాలపైన స్పందించిన అమెరికా వాణిజ్య అధికారి గత సంవత్సరం కొరియా కంపెనీలకు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. దయచేసి వీసా దరఖాస్తుల్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వకండి, మీ ఉద్యోగులను ప్రమాదంలో పడేయకండి అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి గత కొంతకాలంగా ఈ సమస్యలు ఉన్నా ఇప్పుడు ట్రంప్ నిబంధనల వల్ల ఇది మరింత తీవ్రంగా మారినట్లు మాత్రం అర్థమవుతోంది.